నమస్తే. మంచి విషయాల గురించి వీడియోలు చేస్తే ఎవరు చూడడం లేదు సార్. అదే వివాదాస్పదమైనవి అశ్లీలతో కూడినవి చేస్తే నిమిషాల్లో వేల వ్యూస్ వస్తున్నాయి అని పోలీసుల విచారణలో నిందితులు చెప్తున్న ఈ సమాధానాలు షాకింగ్కు గురి చేస్తున్నాయి. కేవలం డిజిటల్ ప్రపంచంలో పాపులారిటీ కోసం తమ ఉజ్వల భవిష్యత్తును పణంగా పెడుతున్న యువత తీరు ఆందోళన కలిగిస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా వచ్చే ఆదాయం, బ్రాండ్ ప్రమోషన్ల కోసం వారు సమాజంపై పడే ప్రభావాన్ని కనీసం ఆలోచించడం లేదు. వీళ్ళు అత్యధికులు 20 నుండి 25 ఏళ్ల వయసున్న వారే కావడం ఆశ్చర్యకరం. కేవలం వ్యూస్, లైక్ల కోసం విచక్షణ కోల్పోయి నేరాల బాట పడుతున్న వైనం కలకలం రేపుతోంది. సాధారణంగా నేరాలు చదువుకొని వారి నుండి ఆశిస్తాం, కానీ ఇక్కడ పరిస్థితి రోజు రోజుకు భిన్నంగా మారుతుంది. డిగ్రీలు, ఇంజనీరింగ్లు పూర్తి చేసిన విద్యావంతులు సైతం ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. నగరంలో అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరుకుతుంది, అశ్లీల వెబ్సైట్ల వివరాలేంటి వంటి అంశాలను ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అమీర్పేట వంటి విద్యా కేంద్రాల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవలసిన విద్యార్థులు కూడా ఈ వైరల్ వ్యాధి బారిన పడుతున్నారు. రీసెంట్గా నిజామాబాద్ చెందిన ఓ యువకుడు నిరాధారమైన వ్యభిచార ఆరోపణలతో వీడియోలు చేసి పోలీసులకు చిక్కడం ఇందుకు నిదర్శనం. ఇక కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం ఫాలోవర్లను పెంచుకోవడానికి అద్దెకు బాయ్ ఫ్రెండ్ వంటి అసభ్యకరమైన కాన్సెప్ట్లతో వీడియోలు రూపొందిస్తున్నారు. సమాజం తలదించుకునేలా ఉన్న ఈ పోస్టులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. విచారణలో పోలీసులు నిలదీసినప్పుడు మంచి కంటెంట్ చేస్తే జనాలకు ఎక్కడం లేదు, ఇలాంటివి చేస్తేనే క్లిక్కులు వస్తాయంటూ కూడా నిస్సిగ్గుగా సమాధానం ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయంపై ఉన్న మక్కువ తాము చేస్తున్న పని వల్ల సమాజంలోని నైతిక విలువలు ఎంతలా పతనమవుతున్నాయనే స్పృహ వారిలో లేకుండా చేస్తుంది. ఈ తరహా అసాంఘిక పోస్టులపై పోలీసులు ఇప్పుడు సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ బాధితుల నుండి ఫిర్యాదులు అందకపోయినా సుమోటుగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాదే ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలోని 4 పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఏకంగా 456 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రత ఏంటో చెప్తుంది. నిందితులపై కఠినమైన ఐటీ యాక్ట్ సెక్షన్లతో పాటు ఇతర క్రిమినల్ కేసులు కూడా బనాయిస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలకు, పాస్పోర్ట్లకు ఆటంకం కలుగుతుందని తెలిసిన యువత పెడతో పడుతుండడం ఆశ్చర్యకరం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ప్రధానంగా ఈ రీల్స్ విషయంలో, ఇన్స్టా రీల్స్ విషయంలో కానీ, షార్ట్స్ విషయంలో, యూట్యూబ్ షార్ట్స్ విషయంలో మాత్రం చాలామంది అయితే మాత్రం ఎక్కువ కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఈ ఎక్కువ అశ్లీల కంటెంట్ అయితే ఎక్కువగా ఎవరైతే చూస్తారో, ఏదైతే ఎక్కువగా వ్యూస్ వస్తాయో దాని మీద ఇన్ఫ్లుయెన్సర్లు అయితే మాత్రం దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా అశ్లీలమైన కంటెంటు, అలాగే రెచ్చగొట్టేలాగా కంటెంటు, అలాగే ఆకట్టుకునేలాగా అంటే ఆశ పెట్టి మోసం చేసేలాగా ఎక్కువగా కూడా మొత్తం డబ్బు ఆశ చూపడము, అలాగే ఈ చెడుదారులో అంటే ప్రధానంగా వైన్స్ ఎక్కడ దొరుకుతాయి, ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా తప్పించుకోవాలి, అలాగే ఎక్కడెక్కడ బాయ్ ఫ్రెండ్ దొరుకుతారు, ఎక్కడెక్కడ గర్ల్ ఫ్రెండ్ దొరుకుతారు, ఇలా కొన్ని వీడియోలు పెట్టి కూడా చాలామందిని కూడా ఆకట్టుకొని వాళ్ళనైతే మాత్రం ఒక వ్యసనాలకు కారణమయ్యేలాగా కూడా చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే మాత్రం, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళపై దృష్టి పెట్టారు. ఇకపై కంటెంట్ విషయాల్లో మాత్రం ఎవరు కేసు పెట్టకపోయినా కానీ సుమోటుగా కేసులు నమోదు చేస్తూ అయితే మాత్రం వాళ్ళపై మొత్తం కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకైతే మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానాలు వస్తున్నాయట. కంటెంట్ మేము మంచి కంటెంట్ పెడుతున్నాము, అద్భుతమైన కంటెంట్ పెడుతున్నాము, చాలా స్టడీ చేసి కంటెంట్ పెడుతున్నాము, కానీ ఆ కంటెంట్ ఎవరు చూడలేదు, అశ్లీల కంటెంటే చూస్తున్నారు, ఏదైతే బ్యాడ్ కంటెంట్ అనుకుంటామో ఆ కంటెంటే చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం, మా తప్పేంటి అంటూ కూడా మాట్లాడడం ఆశ్చర్యకరం. గూగుల్ యాడ్సెన్స్, అలాగే ఏదైతే ఈ ప్రమోషన్ల ద్వారా వచ్చే డబ్బుల కోసం అయితే మాత్రం చాలామంది ఈ రీల్స్, షార్ట్స్ చేస్తూ అయితే మాత్రం ప్రజలను తప్పుదోవ పెట్టేలాగా, యువతను తప్పుదోవ పెట్టేలాగా చేస్తున్నది కూడా ఈ చదువుకున్న యువతనే. కేవలం 25 నుండి దాదాపు 20 నుండి 25 ఏళ్ల లోపే ఈ చాలామంది కూడా ఈ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారట. ఒకవైపు కేసులు పడినా కానీ, కేసులు పడితే ఎట్లుంటుందో తెలుసు, ఒకవైపు ఒకసారి కేసు నమోదైతే యూనిఫామ్ లాంటి సర్వీసులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ లాంటి సర్వీసులో మాత్రం జాబ్స్ వచ్చే అవకాశం ఉండదు. మిగతా ఉద్యోగాలు కూడా ఎప్పటికైనా కూడా ప్రమాదకరంగా ఉంటాయి. ప్రైవేటు రంగంలో కూడా వివాదాస్పదమైన వ్యక్తుల్ని, కేసులున్న వాళ్ళని కూడా స్వీకరించరు. పాస్పోర్ట్ లాంటివి కూడా మొత్తం కేసు ఉంటే మాత్రం వచ్చే అవకాశం ఉండదు. విదేశీ విద్య కానీ
విదేశ పర్యటన చేయాలని కూడా అవకాశం ఉండదు. ఇవన్నీ తెలిసినా కానీ చాలామంది మాత్రం ఈ కంటెంట్ పోలీసు కేసులను కూడా భయపడకుండా ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. తద్వారా మేము బాగుపడితే చాలు, మా కంటెంట్ పోతుంది చాలు, మాకు డబ్బులు వస్తున్నాయని చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నైతిక విలువలకు ఇక్కడ స్థానం లేదు. సమాజం ఎటుపోతే నాకేంటి, నేను బాగానే ఉన్నాను, నేను బాగుంటే చాలు, నేను ముందు ఆర్థికంగా బలపడాలి, నేను పాపులారిటీ కావాలని కూడా వ్యూస్ కోసం లైక్ల కోసం అయితే మాత్రం ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క రీల్స్ షార్ట్స్ చాలా రకాల వీడియోస్ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ప్రమోషన్లు కూడా చాలా ఫేక్ ప్రమోషన్స్ ఉన్నాయి. చాలామంది కూడా ఆ ప్రమోషన్స్ నమ్మి కూడా మొత్తం ఆర్థికంగా మానసికంగా చాలామంది కూడా మోసపోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము డబ్బులు కట్టాము, ఈ వీడియో చూసి మేము నమ్మాము, మా డబ్బులు కడితే మాత్రం మా డబ్బులు మొత్తం పోయినాయి, ఉద్యోగం ఇస్తాను మోసం చేశారు, ఈ ప్రోడక్ట్ వాడితే లాభం వస్తుందని చెప్పారు, ఈ ప్రోడక్ట్ వాడి మోసం పోయాను, ఇన్ఫ్లుయెన్సర్ల మాటలని కూడా మోసపోయాను కూడా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే మాత్రం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలామంది వీడియోలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో వాళ్ళ పడదామని కూడా చాలామంది కూడా వాళ్ళకు యాంటీగా వాళ్ళకి అగెనెస్ట్గా కూడా ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళని ఒక ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒక కమ్యూనిటీ లాగా చేసుకొని కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళకు ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా మంచి చెడు కోసం ఉపయోగించుకోవచ్చు, కానీ ఎక్కువ మంది అయితే మాత్రం వ్యూస్ వేటలో లైక్ల వేటలో మొత్తానికి పాపులారిటీ వేటలో ఆర్థిక ప్రయోజనాల వేటలో అయితే మాత్రం సోషల్ మీడియాని అయితే మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒకవైపు ఇక ఐటీ యాక్ట్ కింద అయితే మాత్రం ప్రధానంగా ఇటు సైబర్ సంబంధించిన నేరాల కింద కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని కూడా ప్రధానంగా పోలీసులు అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లుయెన్సర్లను మొత్తం కట్టడి చేయడానికి సుమోటుగా ఎవరు కేసు నమోదు చేయకుండా సుమోటుగా చర్యలు తీసుకుంటున్నారు, కేసు నమోదు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా పోలీసులు ఇప్పటికే కూడా పలు ప్రకటనలు చేస్తున్నారు. మరి చూడాలి ఇన్ఫ్లుయెన్సర్ల మాటల్లో కూడా ఏమన్నా వాళ్ళ యొక్క కంటెంట్ విషయంలో మార్పు వస్తుందా, నిజమైన నిజాయితీ గల కంటెంట్ అందిస్తారా, లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం షార్ట్కట్లో అభివృద్ధి కావడానికి వ్యూస్ లైక్స్ కోసం డబ్బుల కోసం మరి ఇలాగే కంటెంట్ ప్రోత్సహిస్తారా, కేసుల్ని మరి తక్కువ చేస్తారా, భయపడతారా, లేకపోతే ఏమవుతుంది అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది.